ఈ సూదిలోకి ఎక్కించుకుంటూ ఇలా రౌండ్ తీసుకెళ్లి ఆరెంజ్ దగ్గర ఆపాలి. ఈ బ్లూ నుంచి స్టార్ట్ చేసి 3, 2, 1 గో. పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరా పరు నీకే పాప పంపరా పరు నీకే తోడాను బాజా నడుము బాజా పన్న మోదిస్తాయాడు బాజా పంపరా పరు నీకే పాప పంపరా పరు నీకే పంపరా పరు నీకే పాప పంపరా పరు నీకే. ఏ అప్పు ఒక్క ఇచ్చుకో పూల పక్క వేసుకో చుక్కలన్నీ లెక్క పెట్టుకో ముచ్చట్లాడకొస్తే మాట ముచ్చటంటదంట. ఓకే టైం అప్. బాగా చేశారు భయ్య. బాగా ప్రాక్టీస్ ఉన్నట్టు సూదిలో దారెక్కడం బాగా వచ్చింది. అసలు ఇంత దారుణంగా ఆడతావు నేను అస్సలు అనుకోలేదు. అక్కడ ఉండాల్సిన కోన్ తీసుకెళ్ళి బొచ్చంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టావు. బట్ వెరీ గుడ్, బాగా ఆడావు, కష్టపడ్డావు. సో టాస్క్ ఫినిష్ చేసావు కాబట్టి నీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి 30,000 రూపాయలు అందబోతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన సపోర్ట్ అందించావు అండ్ ఈ టాస్క్ ఆడడానికి ముందుకు వచ్చావు. నీ చేతుల మీదుగా డబ్బులు వాళ్ళకి అందించావు. సో నీ పేరు? వినయ్ కుమార్. వినయ్ కుమార్. ఏం చదువుతున్నావు? పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ బాయ్. వెరీ గుడ్. నువ్వేమైనా మాట్లాడదాం అనుకున్నావు? డైలాగ్ చెప్తా. ఓ పని చేయి, ఇలా కాదు కానీ 2 పాత్రలు నువ్వే చేసేది అని స్కిట్ ఉందా? చెప్తా. ఈ రోజు నువ్వే చెప్పాలి, వీళ్ళని నువ్వు చెప్పాలి. ఓకే ఓకే బాయ్. 10 మంది ఉన్నారు, వాళ్ళని కొట్టేస్తే మనం వెళ్ళిపోవచ్చు. రే 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 దిమాగ్ ఖరాబ్ అయింది అబ్బే నీకు. ఏం చేస్తున్నావురా? చంపేస్తారా మనల్ని? ఓ భయ్యా నువ్వు చెప్పు, నువ్వు అను చాలు. నిన్న కాక మొన్నొచ్చి ఇప్పుడు వచ్చావని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? చాలా అద్భుతాన్ని సృష్టించారు. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్ నాన్న. ఉన్న కూడా పడేయండి. అది వెరీ గుడ్. రండి. మన పాడి 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 పాడిందే పాడి హాడి 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 డ్రింక్ ఏమైనా తోచి లెట్స్ గో ట్రిప్పింగ్ 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 ఇన్ మై లేటెస్ట్ బుగాట్టి రాజరేడో చూస్తే ఎంతో బ్రీజీగా ఉంది మ్యూజిక్ లో మ్యాజికల్ ట్రాన్స్ ఉంది డీజే ప్లేలిస్ట్ వెరీ గుడ్, సూపర్, తీసుకెళ్ళాలనుంది. వెల్ డన్. అండ్ చాలా బాగా ఆడారు ఇద్దరు కలిసి. సూపర్ గా టాస్క్ ని ఫినిష్ చేశారు. సో మీ ఇద్దరు చేతుల మీదుగా ఆ పెద్దవాళ్ళిద్దరికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది సో మీ పేరు గురుగారు? గౌతమ్ రాహుల్.
వెరీ గుడ్ నాన్న. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. వెరీ గుడ్, అయిపోద్దులే. నువ్వు? ఎండి ఎజాజ్ ఎజాజ్. ఏం చదువుతున్నావు నువ్వు? థర్డ్ క్లాస్. ఓహో, ఇతనిలా కాదనమాట నువ్వు. ఆహా, నువ్వైతే థర్డ్ క్లాస్ చదువుతున్నావు. మరి నువ్వు? థర్డ్ క్లాస్. వెరీ గుడ్, థర్డ్ క్లాస్. సో ఇప్పుడు మీరిద్దరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, తప్పదు. సో ఎలాగో డాన్స్ చేస్తారు చివరిలో, అదొకే. దానికంటే ముందు డైలాగ్ బోల్తే చెప్పురా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. ఇది ఏ సినిమాల డైలాగ్ ఇది? పోకిర్లో సినిమాల డైలాగ్ ఇది. ఎంత బాగా చెప్పాడో. అప్పుడు నువ్వు పుట్టేవరా? తర్వాత టీవీలో వచ్చినప్పుడు చూసావా? వెరీ గుడ్ నాన్న, వండర్ఫుల్. గురుగారు మీరు? ఏంటి సిగ్గే? సాంగ్ పాడతావా? అయిపోయారు, పో పాడరా. డీజే సాంగ్. ఓ డీజే సాంగ్. ఓ మై గాడ్, పాడు. ఓ పిలో మోనికో సొట్టబు గల సింగారి, వారి వారి చూపులు 1000 అడుగుల సవారి, నీ సన్నాని నడుముల్లో చైనా వాలే, ఎక్కుతుందే మెల్లో నీ వైపే ప్రాణ్ ఆగుతుందే మెల్లో. ఓ పిలో మోనికో సొట్టబు గల సింగారి, వారి వారి చూపుల్లో 1000 అడుగుల సవారి. నీకెట్లా వచ్చారు ఈ పాట? నేర్చుకున్నావా? ఓ వెరీ గుడ్, సూపర్. సో మీరిద్దరు ఇప్పుడు మంచి ఓ డాన్స్ చేస్తే నేను చూడాలని కోరుకుంటున్నాం మేము. రెడీయా? ఓకే, మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందే నీ అందం మల్లెత్తిగా. ఆ డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకే సింహం లాగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. లేఖ తన మోకాళ్ళ నొప్పుల్ని ట్రీట్మెంట్ చేయించుకోవడం ఆలస్యం చేసింది. అండ్ దాని కారణంగాను 2 కాళ్ళు పడిపోయాయి. నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. డిగ్రీ చదువుతుంటే నాకు ఇలా అయిపోయింది. మా కుటుంబం గడవడం ఎంతో కష్టంగా ఉంది. నాకు మందులకే 3000 అవుతాయి నెలకి. మాకంటూ కనీసం మా నాన్న తరపు నుంచి కానీ అమ్మ తరపు నుంచి కానీ ఎవరూ లేరు సార్. ఒక అనాథలుగా ఈ లోకంలో బతుకుతున్నాం. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. నా బరువు మోసే వాళ్ళు లేరు, నాకింత బాధ్యత ఎందుకని రోజు చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అసలు. వేడి వేడి గాయాలు వెళ్ళమన్నాయినే, తీపి జ్ఞాపకాలన్నీ ఆపుతున్నాయి. చిన్నప్పటి నుంచి మా అక్క మా కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు కూడా భరించింది సార్. మా అక్కను బాగా చూసుకుందామని అనుకున్నా నేను, కానీ అన్నీ వృధా అయిపోయినాయి. ఇప్పటికీ మళ్ళీ మా అక్క మీదే ఆధారపడాల్సి వస్తుంది. నూరేళ్ళ ఆశ మూన్నాళ్ళు చేసి